భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ రాకేష్ కుమార్ పుప్పాల నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు శ్రీ అర్నబ్ చటర్జీ చేతుల మీదుగా ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. తనపై నమ్మకముంచి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జాతీయ నాయకత్వానికి రాకేష్ కుమార్ పుప్పాల కృతజ్ఞతలు తెలిపారు. 1926 కార్మిక సంఘాల చట్టం కింద నమోదైన బీజేఎంసీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తోంది. కార్మికులు, ఉద్యోగులు, సమాజ సంక్షేమం, సాధికారత, హక్కుల పరిరక్షణ కోసం సంస్థ నిరంతరం పనిచేస్తోందని నాయకులు తెలిపారు. सरस्वती विद्या मंदिर जो हुआ करते हैं हमारा संघ परिवार से, उसी संगठन का एक कार्यकर्ता थे. उनका बेटा भी हमारा परिवार से है. आज 20 साल से भारतीय जनता पार्टी का मेंबर भी है. आज उनको भारतीय जनता पार्टी का कोई अपना ट्रेड यूनियन नहीं होते, कभी समर्थित होते, कोई पॉलिटिकल पार्टी का अपना ट्रेड यूनियन नहीं होते. ये भी जानकारी कर लीजिए, क्योंकि कांग्रेस में जो इंटेक है वो समर्थित है, क्योंकि ट्रेड यूनियन एक इंडिपेंडेंट होते, पार्टी समर्थित होते, और भारतीय जनता पार्टी का एक ही समर्थित ट्रेड यूनियन है, वो भारतीय जनता मजदूर सेल. उसी सेल का नया अध्यक्ष है हमारा भाई राकेश जी. राकेश जी को मैं विनती करूंगा प्रेस का माध्यम से आप कुछ बोलिए. कमिश्नर का पास, चाहे डिस्ट्रिक्ट लेवल कमिश्नर का पास, चाहे ब्लॉक लेवल कमिश्नर का पास जाके शिकायत दर्ज कीजिए. तुरंत एक्शन होगा. आज मैं आते आते सुन रहा था, हमारा नेशनल सेक्रेटरी एन प्रशांत जी बोल रहा था कि हमारा स्टेट का जो वाइस प्रेसिडेंट है रेड्डी जी, एक फ्लैट बन रहा था वहाँ रास्ते पे, आज राजमिस्त्री लोगों को मारा जाता था, मालिक मारते थे उनको. तो हमारा रेड्डी जी शिकायत किया, क्यों मार रहे हैं इनको, आप मारने वाला कौन हो? जनता मजदूर सेल తెలంగాణ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడానికి కారణం, ఇవాళ నూతనంగా ఎన్నుకోబడినటువంటి మా కొత్త నాయకుడు రాకేష్ కుమార్ పుప్పాల గారికి మా అందరి తరఫున, కార్మికుల తరఫు నుంచి కూడా ఘన స్వాగతం. అలాగే ఆయన ఏదైతే ఈ దీంట్లోకి మనస్ఫూర్తిగా వచ్చి ఈ యొక్క బాధ్యతను స్వీకరించడం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఈయన ఎన్నో సేవలు చేయడం, ఈయన దీంట్లో కొద్దిగా ఇంట్రెస్ట్ మన మీడియా మిత్రులకు అందరికీ, అలాగే తెలంగాణ ప్రజల అందరికీ నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేఎంసీ భారతీయ జనతా మజ్దూర్ సెల్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులుగా రాకేష్ కుమార్ అనే అన్నగారు ఎంచుకోబడ్డారు. దాని గురించి ఉదయం అనేది ప్రెస్ మీట్ ప్లస్ అలాగే మీటింగ్ అనేది మన చందానగర్ శ్రామిక భవన్లో జరిగింది. సో ఈరోజు మన కార్మికుల కోసం అని చెప్పి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవేవైతే మన తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి కార్మికులకు అందేలాగా అన్నగారిని అనేది ఎంచుకొని అన్నద్వారి ద్వారా అందరికీ అందేలాగా కృషి చేయాలని చెప్పి అన్నగారికి నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందపడాల్సింది నా విషయంలో. సో నేషనల్ చైర్మన్ హర్మన్ చటర్జీ గారు, వైస్ చైర్మన్ హర్మన్ గంగూలీ గారు, నేషనల్ సెక్రటరీ ప్రశాంత్ గారు, వారి ఆధ్వర్యంలో నాకు ఈ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి శ్రామికుడికి, ప్రతి కార్మికుడికి, అందరికీ ఈ ఫలాలు అందించాలని చూస్తానని నా మాట ఇస్తున్నాను. అలాగే ఈ నేషనల్ స్టేట్ కమిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ కమిటీస్ మేము త్వరలో చేస్తున్నాం. అండ్ కమిటీ స్టేట్ ఆఫీస్ కూడా బచ్పూరిలో త్వరలో ఇనాగ్రేషన్ ఉంటుంది. సో ఆ ఆఫీస్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ మీ సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటున్నాను. మెయిన్ శ్రామికుడికి మన నేషనల్ ఏదైతే ఉందో ఇష్రామ్ మాఫీ కానీ, జాబ్ క్యాలెండర్స్ కానీ, ఇవి కానీ ప్రతి ఒక్కరికి చెందాలి చూడాలని నేను కోరుకుంటాను. అవన్నీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క ఆశిస్తున్నాను. కార్మికులు జాబ్ క్యాలెండర్ ఒకటి ప్లస్ ఇష్రామ్ అని చెప్పేసి కార్డు ఉంటుంది. దానివల్ల మనకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ పర్సనల్ యాక్సిడెంట్ వాళ్ళ కుటుంబానికి వచ్చేలా మనం చేయగలుగుతాం. ఈ సదుపాయాలని త్వరలో స్టేట్ ఆఫీస్ ఓపెన్ చేయబడుతుంది. అక్కడికి వచ్చి వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సో
చాలా ఆనందపడాల్సింది నా విషయంలో. సో నేషనల్ చైర్మన్ హర్మన్ చటర్జీ గారు, వైస్ చైర్మన్ హర్మన్ గంగూలీ గారు, నేషనల్ సెక్రటరీ ప్రశాంత్ గారు, వారి ఆధ్వర్యంలో నాకు ఈ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి శ్రామికుడికి, ప్రతి కార్మికుడికి అందరికీ ఈ ఫలాలు అందించాలని చూస్తానని నా మాట ఇస్తున్నాను. అలాగే ఈ నేషనల్ స్టేట్ కమిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ కమిటీస్ మేము త్వరలో చేస్తున్నాం. అండ్ కమిటీ స్టేట్ ఆఫీస్ కూడా బచ్చుకోలేలో త్వరలో ఇనాగ్రేషన్ ఉంటుంది. సో ఆ ఆఫీస్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ మీ సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటున్నాను. మెయిన్ శ్రామికుడికి మన నేషనల్ ఏదైతే ఉందో విశ్రామ మాఫీ కానీ, జాబ్ క్యాలెండర్స్ కానీ, ఇవి కానీ ప్రతి ఒక్కరికి చెందాలి చూడాలని నేను కోరుకుంటాను. అవన్నీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నాను. కార్మికులు జాబ్ క్యాలెండర్ ఒకటి ప్లస్ విశ్రామ్ అని చెప్పేసి కార్డు ఉంటుంది. దానివల్ల మనకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ పర్సనల్ యాక్సిడెంట్ వాళ్ళ కుటుంబానికి వచ్చేలా మనం చేయగలుగుతాం. ఈ సదుపాయాలని త్వరలో స్టేట్ ఆఫీస్ ఓపెన్ చేయబడుతుంది. అక్కడికి వచ్చి వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.